ప్రపంచంలో తల్లిని మించిన యోధులెవరూ లేరు అన్న మాటకు నిదర్శనంగా నిలుస్తుంది ఓ మాతృమూర్తి. కొడుకు పుట్టుకతోనే అవిటివాడు, చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. అయినప్పటికీ ఎవరి మీద ఆధారపడకుండా తన కొడుకును పెంచుతూ చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ మాతృమూర్తి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా, కడుపున కదలికలై కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి బి గ్రామానికి చెందిన చరణ్ పుట్టుకతోనే పోలియో బారిన పడ్డాడు. కాళ్ళు పూర్తిగా, చేతులు పాక్షికంగా కదల్లేవు. 15 నెలల వయసులో ఉన్నప్పుడు తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి తన తల్లి పద్మ బీడీలు చుడుతూ కూలి పనులకు వెళ్తూ జీవనం కొనసాగిస్తుంది. ఏ పనికి వెళ్ళినా తన కొడుక్కి అన్నం తినిపించే సమయానికి ఇంటికి వచ్చేస్తోంది. అవిటివాడైన కొడుకును అలాగే వదిలేయకుండా ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనుకుంది. అందుకోసం అందరూ పిల్లలలాగే చరణ్ని కూడా చదివించింది. మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలు కూడా రాయించింది. ప్రతిరోజు తన చేతులపై మోస్తూ ఎత్తుకెళ్లి ఆటోలో కూర్చోబెట్టి ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లింది. స్క్రైబ్ సహాయంతో పరీక్ష రాసేలా చరణ్ను సిద్ధం చేసింది. ఇక మంగళవారం వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో చరణ్ 7.5 జీపీఏ సాధించాడు. దీంతో ఆ తల్లి సంతోషానికి అవధులు లేవు. అయితే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తమకు ఎలాంటి సహాయం చేయలేదని, ఇప్పటికైనా ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేస్తే తన కొడుకుని ఉన్నత చదువులు చదివిస్తానని పద్మ చెబుతోంది. అందరి పిల్లల్లాగే కాకుండా అతను అవిటివాడు కావడము అనేటువంటిది ఏ తల్లికైనా కొద్దిగా కష్టమే. మరి అలాంటి నీవు ఈ 15 ఏళ్ళుగా ఎలా అంటే చదివించాలనే ఆలోచన అందరూ ఎలా అనిపించింది చదివించాలని? అలా నాన్న అనిపిండు, ఒక్కడే కొడుకు, ఆయనని ఉన్నంత స్థాయికి పెద్ద చదివియాలా అన్నట్లు ఆశతోని 10వ తరగతి దాకా చదివించాను. ఎంత ఇబ్బంది అయింది, ఎంత కష్టమైంది, ఎత్తుకచ్చుడు. తండ్రి ఉన్న వాటికి ఎంత ఇబ్బంది ఉండకపోతుండే నచ్చు, ఒక్కదానికి బాగా ఇబ్బంది అనిపించింది. చదివియాలన్న మనసు కొట్టుకుంటుంది అని ప్రభుత్వం ఇంత సాయం అయితే ఇంకా చదివియాలని అనుకుంటున్నా.